గుడికి వెళ్లి రాగానే చెంగయ్య ఉండి, "అమ్మా నీ నగ దొరకకపోవడానికి కారణం ఏంటి" అంటే, "ఇంక పైనున్న గంగ రూమ్ వెతకలేం కదా! వెతుకుదాం పదా" అని చెప్పేసి అందరూ పైకొచ్చి వెతుకుతూ ఉంటారు. అప్పుడు "రామ్మ లోపలికి పోయి వెతుకుదాము" అనగానే పుష్ప ఏమీ తెలియనట్టుగా, "మా అమ్మగారు నాకిలాంటియి నచ్చవు. మీరు వెళ్తే వెళ్ళండి" అని చెప్పేసి నటిస్తూ ఉంటుంది. ఇంకా ఆ మాటలు నమ్మిన చెంగయ్య అయితే తన కోడలు మంచితనాన్ని గుర్తించి ఇంక లోపలికైతే వెళ్తూ ఉంటాడు. కానీ పుష్ప మాత్రం గుణానికి చాలా చెడ్డది. కానీ అది అర్థం చేసుకోకుండా చెంగయ్య, "నా కోడలు చాలా మంచిది. తన నగ ఎటూ పోలేదు. గంగే దొంగిలించి తన రూమ్‌లో పెట్టుకుందేమో" అని చెప్పేసి దోలాడుతూ ఉంటాడు. ఇంకిక్కడ పుష్ప మాత్రం "వెతకండి మామగారు అందులోనే ఉంటుంది" అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక్కడ గంగ మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. "నా రూమ్‌లోకొచ్చి ఇంతమంది ముందు నన్ను దొంగగా చేస్తున్నాడు మా మామగారు" అనుకుంటుంది. గంగాధర్ కూడా చాలా బాధపడుతూ అలా చూస్తూ ఉండిపోతాడు బయటే నిల్చొని. ఇంకా చెంగయ్య ఒక్కడే మాత్రం లోపలికి వెళ్లి రూమ్‌లో అన్ని బ్యాగులు తీసి అన్నీ సదురుతూ ఉంటాడు. ఇంకెక్కడెక్కడ పెట్టిందో ఏంటో అన్నట్లుగా ఆ నగ కోసమైతే వెతుకుతూ ఉంటారు. కానీ మొత్తానికి పుష్ప మాత్రం తెచ్చి గంగ రూమ్‌లోనే ఒక బ్యాగ్‌లో పెట్టి వెళ్తుంది. ఇంక దేవమ్మ ఇక్కడ టెన్షన్ పడుతూ ఉంటుంది. వామ్మో! గంగ రూమ్‌లో వెళ్ళకూడదు దేవుడా అన్నట్లుగా తన మనసులో తను ఆలోచిస్తూ ఉంటుంది. ఈ చెంగయ్య మాత్రం గంగ రూమ్‌లోనే ఖచ్చితంగా వెళ్తుంది. అప్పుడు దాని సంగతి చెప్తాను అన్నట్లుగా తనైతే బాగా వెతుకుతూ ఉంటాడు. ఇక్కడ పుష్ప మాత్రం నిశ్చింతగా నిలబడి ఉంటుంది. ఇంకా గంగాధర్లు మాత్రం చాలా బాధపడుతూ ఉంటారు. చెంగయ్య అటు ఇటు వెతుకుతూ ఇంకా టేబుల్ వైపుకు వెళ్తాడు. వెళ్ళి ఆ టేబుల్ దగ్గర ఇంకా అది ఇది తీసి సదురుతూ ఉంటాడు. ఇంకా తనకి ఎక్కడా కనిపించకుండా పోతుంది. "అదేంటి ఇంకెక్కడుందంటావు" అని చెప్పేసి, "ఇంకిదొక్క రూమే ఉంది కదా! మన ఇంట్లో ఇంకా కొత్త వాళ్ళు ఎవరు లేరు కదా!" అన్నట్లుగా అటు ఇటు వెతుకుతూ ఉండగా అక్కడ ఉన్న దుప్పటి కింద ఏదో ఎత్తుగా కనబడుతూ ఉంటుంది. వామ్మో! ఇక్కడ ఏదో ఉంది అని చెప్పేసి తీసి చూడగానే అక్కడ నగ బాక్స్ అయితే కనబడుతూ ఉంటుంది. ఇంకా నగ బాక్స్ ఎవరిది? మరి పుష్పదేనా? లేదంటే గంగదా? మరి లేకపోతే ఇంకా దాంట్లో వేరే ఏదైనా ఉందా? మరి ఆ నగ బాక్స్‌నే నాది అని చెప్పేసి పుష్ప అదరకొట్టి గంగని ఏ విధంగా దొంగని చేస్తుంది అనేది నెక్స్ట్ సీన్‌లో చూద్దాం. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కనుక్కోవడం కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.